40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ పోవాలని బహిరంగంగా చెప్పొచ్చు. పుట్టడమే రాజకీయ కుటుంబంలో పుట్టిన లోకేష్ కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ జీవితం నాశనం చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ శ్రీశ్రీ గారు రాసిన డైలాగ్స్ ని చెగువీర రాశారని చెప్పొచ్చు. కానీ ఒక సామాన్య మహిళ తనకొచ్చిన సంక్షేమం గురించి జగనన్న గురించి గొప్పగా చెప్తే మాత్రం వీళ్ళకి కడుపు మంట రగిలిపోతుంది. వాళ్ళ మామగారికి వచ్చిన పెన్షన్ గురించి, అత్తగారికి వచ్చే చేతి గురించి, పిల్లలకు వచ్చే అమ్మఒడి గురించి, తన సొంతింటి కళ నెరవేరిందని ఎంతో యాంగ్జైటీతో చెప్పుకుంటే పొరపాటున 4 సంవత్సరాలు పడ్డాయి అమ్మఒడి అని అనటానికి 5 సంవత్సరాలు అన్న పాపానికి నువ్వైతే ఏంటమ్మా స్పెషల్ ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలు ఎట్లా పడ్డాయి అని మొదలెట్టిన ట్రోలింగ్స్ ఆమె చనిపోయేదాకా వేటాడుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో కలకాలం రేపాయి. ఆఖరికి ఆ చిన్నారులకి 2 ఆడపిల్లలకి తల్లి లేకుండా చేశాయి. తీరా చనిపోయిన తర్వాత కూడా అదే ట్రోలింగ్స్ ఇంకా ఆపకుండా ఇంకా లేనిపోని వార్తలు ఇంకా ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. అది ఎవరికి అర్థం కాని విషయం. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి స్టేజ్ల మీద